నువ్వున్నావని నిన్నే నమ్ముకుని స్వయం కృషి నీతి నిజాయితీలతో ధర్మబద్ధమైన జీవనాన్ని గడుపుతున్న వారికి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా మనోవేదనకు గురైనా ధర్మం తప్పకుండా మనోధైర్యంని కలిగిస్తూ ఆ లోకేశ్వరుడికి తప్ప లోకులకి భయపడనురా మాధవ అని అనుకోగలిగే ధార్మిక చింతనను భరోసాను కలిగించవయ్యా పరమేశ్వర. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. హరహర మహాదేవ శంభో శంకర. వార్తలకు స్వాగతం. వివరాల్లోకి వెళితే పల్నాడు జిల్లా నరసరావుపేట సమీపంలోని కోటప్ప కొండపై మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం తెల్లవారుజాము 2 గంటలకు బింది తీర్థంతో శ్రీ త్రికోటేశ్వర స్వామికి తొలి పూజ ప్రారంభమైంది. అనంతరం ఆలయ పండితులు అభిషేకాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు, ఆలయ ఈవో చంద్రశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి పూజ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ శాఖ 3000 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఈ మహాశివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి 26 మరి 2 గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైనాయి. మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. మరి దీని ప్రధాన అతిథులు కానీ ఈవో గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ మహోత్సవంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు. బుధవారం మహాశివరాత్రి దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎండోమెంట్ మినిస్టర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ మహోత్సవంలో మరి ఇక్కడ శివలింగానికి పూజ చేసి ప్రధాన అతిథులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ విధంగా నిరాఘంటంగా రేపు 27 ఉదయం 2 దాకా కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మరి మీడియా సోదరులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ధన్యవాదాలు చెప్పి ఆ త్రికోటేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు. పవిత్రమైన మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు జిల్లా మూలపేటలోని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పూజలు నిర్వహించి రాష్ట్ర ప్రజల కోసం సంక్షేమం, శాంతి సౌభాగ్యాల కోసం ప్రార్థనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 30 శైవ క్షేత్రాల్లో మహాశివరాత్రి పండుగ వాతావరణాన్ని ఈరోజు ప్రజలందరికీ భాగస్వామ్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అనేక పండుగలను నిర్వహించిన విధంగానే శివరాత్రిని కూడా మహాద్భుతంగా నిర్వహించడం. ప్రతి ఆలయంలో కూడా సామాన్య భక్తులకి పెద్దపీట వేసి వారందరికి కూడా పరమశివుని యొక్క దర్శనం, అమ్మవారి యొక్క దర్శనం కలిగే విధంగా అధికారులకు సూచనలు ఇచ్చాం. పాలక వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని శైవ క్షేత్రాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక దేవాదాయ శాఖ అధికారిని కూడా నియమించి ప్రత్యక్ష పర్యవేక్షణలో చూస్తూ వస్తూ ఉన్నాం. గతం కన్నా ఎక్కువగా భక్తులు ఈరోజు ఆధ్యాత్మికంగా తమ భక్తి ప్రవృత్తుల్ని భగవంతుని దగ్గర నిర్వహించుకోవడానికి దాదాపు గతం కన్నా ఎక్కువగా ఈరోజు ప్రజలు, భక్తులు రావడం జరుగుతుంది. అన్ని ఆలయాల్లో ఒక పండుగ వాతావరణం నడుస్తూ ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అవాంతరం జరగకూడదని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం నుంచి దేవాదాయ శాఖ అధికారులందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అనేక ఆలయాల్లో లక్షలాదిగా ఇవాళ జన సమూహం, సామాన్య భక్తులు కాలినడకన కొండలు ఎక్కి దైవ దర్శనానికి రావడం జరుగుతూ ఉంది. శ్రీశైల మహాక్షేత్రాన్ని చూశాను, శ్రీకాళహస్తిని చూశాను. ఇవాళ మూలస్థానేశ్వర స్వామి యొక్క ఆలయానికి రావడం, ఇవాళ సాయంత్రం కోటప్ప కొండకు వెళ్ళి త్రికోటేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం 3 ఆలయాల్లో రాష్ట్ర పండుగగా నిర్వహించడానికి నిర్ణయం తీసుకొని అందులో శ్రీశైలం, శ్రీకాళహస్తి, అలాగే కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇవాళ రాష్ట్ర పండుగలుగా గుర్తించడం జరిగింది. ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రభుత్వం తరఫున వస్త్రాలు ఇవ్వాల్సింది ఉంది. కానీ ఎన్నికల కోడ్ అలాగే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు వారి తరఫున
రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖ మంత్రిగా నేనే ప్రధానమైన ఆలయాల్లో ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలని స్వామివారికి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. పంచారామ క్షేత్రం సామర్లకోట శ్రీ చాళుక్య కుమార రామ శ్రీ భీమేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి రోజు తొలి అభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు. కొన్ని వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఓం నమ శివాయ అంటూ భక్తిలో మునిగిపోయారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రముఖ శైవ క్షేత్రం కోటప్ప కొండలోని త్రికోటేశ్వరుడి దర్శనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రత పరంగా కట్టుదిట్టమైన చర్యలకు పోలీసులు సన్నద్ధమయ్యారు. చేరుకో కోటయ్య, ఆదుకో రావయ్య అంటూ భక్తులు ఆలయం వద్దకు చేరుకుంటుంటారు. బాలప్రభలు, మొక్కుబడి ప్రభలు కొండకు చేరుకున్నాయి. కోటప్ప కొండ పరిసర గ్రామాల నుంచి కొండ వద్దకు భారీ ప్రభలు తరలి వస్తున్నాయి. స్వామి దర్శనానికి తరలివచ్చే భక్తులు ఆకలి తీర్చడానికి అన్నదాన సత్రాలు సిద్ధమయ్యాయి. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు అందించేలా ఏర్పాట్లు చేశారు. స్వామికి అభిషేకాలు చేయించేందుకు భక్తులు క్యూ కట్టారు. సాయంత్రం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు. బుధవారం అర్ధరాత్రి తర్వాత లింగోద్భవ కాలంలో ప్రత్యేకంగా ఏకాదశ మహారుద్రాభిషేకం చేస్తారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తాడిపూడిలో విషాదం చోటు చేసుకుంది. గోదావరిలో స్నానానికి దిగి 5 యువకులు మృతి చెందారు. మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 11 మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు. నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో 5 యువకులు నీటిలో మునిగిపోయారు. ఈ క్రమంలో ఒకరినొకరు రక్షించుకునే ప్రయత్నంలో ఈ 5 గల్లంతై ప్రాణాలు కోల్పోయారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిన్న అసెంబ్లీలో చిత్తూరు ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఇన్ఛార్జ్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా విజయానందరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే తన స్థాయిని మరిచి మాట్లాడడం తగదని సూచించారు. అదృష్టం కొద్దో మాయాజాలంతోనో గెలిచిన గురజాల పాలనపై దృష్టి పెట్టాలని కోరారు. అసెంబ్లీలో ఆర్టీసీ బస్సు కొత్త సర్వీసులపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ నిజానిజాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. ఇప్పటి వరకు టీడీపీ హయాంలో ఉమ్మడి జిల్లా మొత్తం కలిపి 36 కొత్త బస్సు సర్వీసులు వచ్చాయని, అందులో కేవలం 4 బస్సు సర్వీసులు మాత్రమే చిత్తూరుకు వచ్చిందన్నారు. 5 లక్షల మెజారిటీతో గెలిచిన ఎంపీగా గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అతనికి అసెంబ్లీలో ఏ విధంగా రావాలి, ఏ విధంగా రాకూడదు అనేది అతనికంటే గొప్పగా తెలిసిన వ్యక్తి ఎవరూ లేరు. నువ్వు అదృష్టం కొద్దీ ఈవీఎంల మహిమతో ఏదో ఎమ్మెల్యే అయిపోయినావు కాబట్టి నీ స్థాయికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే స్థాయి నీది కాదనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలని నేను పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అతను ఇంకో పాయింట్ ఏం చెప్పాడంటే, చిన్నప్పుడు టీవీల్లో డిఎల్ రవీంద్రారెడ్డి వ్యాఖ్యల్ని చూసేవాళ్ళం. నీకు ఇన్ని మార్కులు వచ్చాయని అంటే డిఎల్ అంటే లేదు లేదు నాకు 100కు 100 వచ్చాయి అని జగన్మోహన్ రెడ్డి అనేవాడు. వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్లో జమ్స్. ఈరోజు ఈ ప్రపంచంలోనే అత్యున్నత విద్యాశాలలో చదువుతున్నటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా విద్య చదువుకున్న రోజుల్లో కూడా మంచి ఇంటెలిజెంట్, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి నీలాంటి వ్యంగ్యాస్త్రాలు మాట్లాడారు కాబట్టి డిఎల్ రవీంద్రారెడ్డి గారు కూడా ఈరోజు రాజకీయం అనేది దాన్ని కనుమరుగైపోయి మూలలో కూర్చోన్నాడు అనేది నువ్వు గ్రహించాల. తనకు 11 సీట్లతో ప్రతిపక్షం రాదని తెలిసి కూడా సప్త సముద్రాల అవతల నుంచి అయినా తెచ్చి శిక్షిస్తానని అధికారులను బెదిరిస్తున్నాడు. మా నాయకుడు అధికారులను ఎవరిని బెదిరించాడు? ఎవరైతే చట్టానికి విరుద్ధంగా, చట్టబద్ధంగా కాకుండా అన్యాయంగా, అక్రమంగా ఎవరి మీదైనా కేసులు పెట్టి హింసిస్తే అటువంటి వ్యక్తులను మాత్రం ఈరోజు మీరు తప్పించుకున్న తదనంతరం సప్త సముద్రాల అవతలున్న తీసుకొచ్చి మిమ్మల్ని శిక్షిస్తామని చెప్పారే కానీ అందరి అధికారులను ఏకతాటి మీద బెదిరించలేదనేది నువ్వు ఖచ్చితంగా దీన్ని గ్రహించాల. చిత్తూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పోటుగారి భాస్కర్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రజలకిచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ముద్దునిద్రపోతుందనే కార్యక్రమాన్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్లో ఉన్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టరేట్ ముందు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వాలంటీర్లకు జగన్మోహన్ రెడ్డి 5,000 రూపాయలు ఇస్తే మేము 10,000 రూపాయలు ఇస్తామనేసి మభ్యపెట్టి వాలంటీర్ల దృష్టిని బెరల్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు అది గుర్తుకు రాలేదా? అదేవిధంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఏదో సాంఘ్యానికి ఇచ్చినట్లు కొంతమందికి మాత్రమే ఇస్తూ అరకొరవగా ఈ గ్యాస్ కనెక్షన్లు, గ్యాస్ ఫ్రీ అనేసి ఇస్తా ఉన్నారు. ఇది మీకు తగునా? అదేవిధంగా ప్రతి రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఇస్తామని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టారు. ఇది మీకు తగునా? అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలకి నాంది పలుకుతామని ఇంతవరకు 1000 ఉద్యోగాలు కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదంటే ఇది మోసం కాదా? అదేవిధంగా ప్రతి మండల కేంద్రంలో సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం, మంగళవారం మేము సమస్యల పరిష్కార వేదికని పెట్టి జస్ట్ ఒక నామమాత్రపు కార్యక్రమంగానే తీసుకుంటున్నారే కానీ దానికి శాశ్వత పరిష్కారాలు చూపడం లేదు.
గతంలో జన్మభూమి తీసి ఒక ప్రచార ఆర్భాటానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పథకాన్ని ఇప్పుడు పరిష్కార వేదిక జోగులాంబ గద్వాల జిల్లా కృష్ణా నది నడిబొడ్డున వెలసిన మహాలింగేశ్వరునికి భక్తులు శివరాత్రి సందర్భంగా తండోపతండాలుగా వచ్చి పూజలు నిర్వహిస్తున్నారు. యజ్ఞాలు గావించి ఉపవాస దీక్షతో భక్తులు భక్తి శ్రద్ధలతో లింగేశ్వరునికి పాలాభిషేకం ఘనంగా నిర్వహించి అర్చనలు గావించారు. అనంతరం తీర్థ ప్రసాదములు శివాలయ అర్చకుడు అందజేశారు. काशी क्षेत्र निवास दर्शनम प्रयागामाधवम दृष्ट्वा एक बिल्लुम शिवार्पणम मूलतो ब्रह्म रूपाय मच्छतो विष्णुरूपिणे अग्रह शिवरूपाय एक बिल्लुम शिवार्पणम बिल्वाष्टकमिदं पुण्यं यपठे शिवसन्निधौ सर्वपाप विनिर्मुक्तः शिवलोकमवाप्नुयात् विनाशतलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं देवमुनिप्रवदाचितलिङ्गं कामदर्णकरुणाकरलिङ्गं रावणदर्पविनाशतलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कमापनिभूषितलिङ्गं మొత్తం ఎంత వెళితే అల్లంది ఏం లేదు అందరు పాలు ఇస్తే పెరుగు తర్వాత ఓం అక్షాయ స్వస్మే దేవి కూర్చో కూర్చో ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని శైవ క్షేత్రాలన్నీ మహాశివరాత్రి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడాయి. తల్లాడలోని రామలింగేశ్వర ఆలయం, అంజనాపురం కాశీ విశ్వేశ్వర ఆలయం, పినపాక సోమేశ్వర స్వామి ఆలయం, నూతనకల్లో నాగ కమలేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వర కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. మరియు జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామంలో వేంచేసి ఉన్న పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. నూతనకల్లోని నాగ కమలేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అర్చకులు సతీష్ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అందరూ కూడా దర్శనం చేసుకొని వచ్చేసి ఒక్కొక్కరు
नमो नमासेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः समाभ्यश्च वो नमो नमो अश्वेभ्यो श्रवदिभ्यश्च वो नमः ेभ्यश्च वो नमो हरिकेभ्यश्च वो नमो नमो वृत्सेभ्यो वृत्सपदिभ्यश्च वो नमो नमो व्रातेभ्यो व्रातपदिभ्यश्च वो नमो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो यश्च वो नमो नमो ॐ शिवाय नमः ॐ महेश्वराय नमः नमः शिवाय नमः ॐ शम्भवे नमः पिनाकिने नमः ॐ शशिकराय ॐ विरूपाक्षाय नमः ॐ नमः ॐ शङ्कराय नमः शूलपाणये नमः ॐ करध्वंसे नमः विष्णुवल्लभाय नमः ॐ शिवविष्टाय नमः ॐ अंबिकानाथाय नमः ॐ श्रीकण्ठाय नमः ॐ शिवाय नमः ॐ सर्वाय नमः ॐ त्रिलोकेश्वराय नमः ॐ रुद्राय नमः ॐ शिवाय नमः ॐ शिवाय नमः ॐ शिवाय नमः कामाय नमः ॐ गंगाधराय नमः ॐ शिवाय नमः कलाकाक्षाय नमः ॐ शिवाय नमः ॐ कालकालकाय नमः ॐ शिवाय नमः ॐ भीमाय नमः ॐ शिवाय नमः परशुभक्ताय नमः ॐ शिवाय नमः ॐ जटाधाराय नमः ॐ शिवाय नमः మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా 10 కోట్లతో ఆధునికీకరణ చేసిన వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. అనంతరం ఆయన ఆసుపత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు. పులివెందులలో గత కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆసుపత్రి సేవలందిస్తోంది. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ ఆసుపత్రిలోనే పనిచేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఈ ఆసుపత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. ఈ వైద్యశాలకు వైఎస్ఆర్ ఫౌండేషన్ స్థలం సమకూర్చడంతో పాటు సుమారు 10 కోట్లు వెచ్చించి నూతన భవనం నిర్మించి అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించే ఏర్పాట్లు చేసింది. ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, వైఎస్ఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ ఆసుపత్రిని ఆధునికీకరించడం విశేషం. తక్కువ ఖర్చుతో అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి ఈ రాజారెడ్డి ఆసుపత్రి కంటి వైద్య సేవలు అందించనుంది. రోజుకు 5,000 ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను ఆసుపత్రిలో అందుబాటులో ఉంచారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.